ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చదువుకుందాం. నీవు ఈ సమయమందు ఏమీ మాటలాడక మౌనముగా నున్న ఎడల యూదులకు సహాయమును విడుదలయు మరి యొక్క దిక్కు నుండి వచ్చును. ప్రియ దేవుని బిడ్డలారా, మనం చదువుకున్నటువంటి ఈ వాక్య భాగంలో ఈ మాటలు మొర్దెకై ఎస్తేరుతో మాట్లాడుతున్నాడు. ఏంటంటే, యూదులకు సహాయమును విడుదలయు మరి యొక్క దిక్కు నుండి వచ్చును. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకంలో మనము ఎవరెవరి మీద ఆశ పెట్టుకుని ఉంటామో, ఏ దిక్కుకై మనం చూస్తూ ఉంటామో, వారి నుండి మనకు నిరాశ నిస్పృహ ఎదురైనప్పుడు మనకు సహాయం చేసే దిక్కు ఉన్నది. కీర్తనకారుడు 25వ కీర్తన 1వ వచనంలో అంటాడు, యెహోవా నీ దిక్కునకు చూసి నా ఆత్మను ఎత్తుకొనిచున్నాను అంటాడు. ప్రియా దేవుని బిడ్డలారా, మనకు సహాయం చేసే దిక్కు ఉన్నది. ఈ లోకంలో అనేక పరిస్థితులలో, అనేక సమయాల్లో అనేకులు మనల్ని విడిచిపెట్టినప్పటికీ కూడా పరలోకం అనే దిక్కుకు మనం చూసినప్పుడు దేవాది దేవుడు మనకు తప్పకుండా సహాయం చేస్తాడు. ఎందుకంటే ఎవరు విడిచినా, ఎవరు మరిచినా మన దేవుడు మర్చిపోయే దేవుడు కాదు, మనకు సహాయం చేసే దేవుడు అంటున్నాడు. కనుక ఈ ఉదయకాల సమయంలో ఎస్తేరుతో మొర్దెకై మాట్లాడుతున్నాడు. నీవు ఈ సమయమందు ఏమీ మాటలాడక మౌనముగా ఉన్న యెడల యూదులకు సహాయమును విడుదలయు మరి యొక్క దిక్కు నుండి వచ్చును. నీకు అన్ని దిక్కులు మూసుకుపోయినప్పటికీ కూడా మరి యొక్క దిక్కు నుండి దేవాదేవుడు నీకు సహాయం చేస్తాడు. ఇప్పుడు నీవు ఏ పరిస్థితిలో ఉండి ఈ మాటలు వింటున్నావో మాకైతే తెలియదు, కానీ దేవాదేవుడు నిన్ను చూస్తున్నాడు. ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరిని కూడా చూస్తున్నాడు. పరలోకపు దిక్కు నుండి తప్పకుండా దేవాది దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఆయన వైపు మనం చూసినప్పుడు అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు మనందరి జీవితాల్లో జరుగుతాయి. కనుక ప్రియ సహోదరుడు సహోదరి, ఈ ఉదయకాల సమయంలో మనకు సహాయం చేసే దిక్కు ఉన్నది, అదే దేవుని యొక్క దిక్కు. తప్పకుండా దేవాదేవుడు సహాయం చేస్తాడు. కనుక ప్రతి ఒక్కరూ ఆయన విశ్వాసంతో ముందుకు సాగుదాము.